Hello, dear English aspirants. Today I am going to explain again the spellings difference between American and British words. Okay, so I have given some examples here, including Telugu meaning. Okay, so you can practice these words and you can speak and you can read very clearly and you can get very clearance regarding these words while you are reading and while you are speaking that English itself. Okay, so the first one, if you see, the first one is the prize. సో ఎప్పుడు కూడా బ్రిటిష్ వర్డ్స్ అనేటువంటివి ఎండింగ్ మనకి ఎస్ఈ అనేటువంటిది వాటితో ఎండ్ అయితే కనుక మనకి అమెరికన్ వర్డ్స్ అదే వర్డ్ అనేటువంటిది జెడ్ ఈ అనేటువంటి దానితో ఎండ్ కావడం జరుగుతుంది. ఓకేనండి, సో సి హియర్ ప్రైజ్ అంటే బహుమతి. ఓకేనండి, సో అలానే సెకండ్ వన్ చూస్తే కనుక క్రిటిసైజ్. చూడండి, ఎండింగ్ మనకి స్పెల్లింగ్ ఏమొచ్చింది సార్? ఎస్ఈ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక క్రిటిసైజ్ జెడ్ఈతో ఒక వర్డ్ అనేటువంటిది ఎండ్ కావడం జరిగింది. క్రిటిసైజ్ మీన్స్ ఇన్ తెలుగు విమర్శించుట. ఓకే, ఇఫ్ యు సీ ద థర్డ్ వన్, మెమొరైజ్ అంటే గుర్తించుకోవడం, ఏదైనా గుర్తు పెట్టుకోవడాన్ని మనం మెమొరైజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలానే రికగ్నైజ్ ద రికగ్నైజ్ మీన్స్ ఇన్ తెలుగు గుర్తించడం. అర్థమైందండి, ఏదైనా గుర్తించడాన్ని మనం ఏమని అంటామంటే కనుక రికగ్నైజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలానే నెక్స్ట్ వన్ కలర్ చూస్తే కనుక గ్రే స్పెల్లింగ్ చూడండి, గ్రే అంటే బూడిద రంగు. ఓకేనండి, సో అలానే లర్న్డ్ ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే ప్రాబ్లం సార్, చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేటువంటి ప్రాబ్లం. సో ఎప్పుడైతే మనం వర్బ్స్ లో మనం యొక్క లెర్న్ అనేటువంటిది నేర్చుకుంటున్నామో అక్కడ మన V2 అనేటువంటి దానిలో మనం కొన్ని సందర్భాల్లో లెర్న్డ్ అనేటువంటిది యూజ్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో లెర్న్డ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వర్డ్స్. ఓకే, సో లెర్న్డ్ ద లెర్న్ మీన్స్ నేర్చుకొనుట. అర్థమవుతుందా? లెర్న్. సో ద నెక్స్ట్ వన్ మీటర్ అంటే మీటర్. జ్యువెలరీ అంటే ఆభరణాలు. స్పెల్లింగ్ చూడండి జాగ్రత్తగా. అలానే ఎయిర్ప్లేన్. ఓకేనండి, సో అలా విమానం. దీనికి సంబంధించి ఇలా కొన్ని ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ సెషన్లో అందించాను. మరి ఈ సెషన్లో మరికొన్ని వర్డ్స్తో మీకు ఈ వీడియోని అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అలానే మరొక వీడియో రూపంలో మరికొన్ని వర్డ్స్ అనేటువంటివి మీ ముందుకు తీసుకొస్తాను. యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ గెట్ వెరీ clearance regarding these spellings between the British and American words. I hope you understood very clearly. So please share the channel and subscribe the channel. Thank you so much.